ఏపీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా డీఎస్సీ 2025లో స్కామ్ జరిగింది. దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పేసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ చేసిన అలిగేషన్స్ ఏంటి అంటే ఎస్సీఆర్‌టీలో అవుట్‌సోర్స్డ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా వర్క్ చేసే క్యాండిడేట్‌కి టీజీటీ కేటగిరీలో 6థ్ ర్యాంక్ వచ్చింది. ఇతనికి క్వెషన్ పేపర్ యాక్సెస్ లేకుండానే 6థ్ ర్యాంక్ వచ్చిందా? ఒకవేళ యాక్సెస్ ఉంటే ఇతనికి కాకుండా ఇంకెంతమందికి లీక్ అయిందో అని అలిగేషన్ చేస్తున్నారు. సెకండ్‌ది 2012లో తీసుకొచ్చిన జీవో నంబర్ 74 ప్రకారం ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా పర్సన్స్ కూడా మ్యాండేటరీగా క్వాలిఫై ఎగ్జామ్ రాయాలి. బట్ ఈసారి గవర్నమెంట్ జియో నంబర్ 4 అండ్ జియో నంబర్ 47 తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ మ్యాండేటరీగా రాయకుండా నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై చేసేసింది. దీంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ని బ్యాక్ డోర్ ద్వారా సిస్టంలోకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎలిగేషన్ చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్లో ఒక 17 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. దీంతో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఒక 6 మార్క్స్ ఎక్స్ట్రా చేశారు. దీనివల్ల వీళ్ళకి ఎడ్జ్ దొరికింది, మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అని అంటున్నారు. ఫోర్త్ ఏంటి అంటే జెన్యూన్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అథ్లెట్స్ ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద డిస్క్వాలిఫై చేసి వేరే వాళ్ళకి పోస్ట్ ఇచ్చేశారు అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మిషనరీ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక స్టోరీ చెప్తున్నారు. మొత్తం అంతా జెన్యూన్ గా జరిగింది, దీంట్లో ఏ మాత్రం ఇష్యూస్ ఏం లేవు అంటున్నారు. ఆన్ ద అదర్ సైడ్ వైఎస్ఆర్సీపీ అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ వేరే స్టోరీ చెప్తారు, ఖచ్చితంగా స్కామ్ జరిగింది అనేసి. ఇప్పుడు నా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఇదంతా జెన్యూన్ గా జరిగింది అంటుంది. సో ఒక సిబిఐ ఎంక్వైరీలో కూడా జెన్యూన్ అని తేలింది అనుకోండి, గవర్నమెంట్ మీద ఆల్రెడీ జనాల్లో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఒకవేళ ఫ్రాడ్ జరిగిందని తెలిస్తే ఎవరైతే ఈ ఫ్రాడ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడానికి ఒక దొరికింది కదా మనకి. స్టేట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ అనేది పొలిటికల్ మ్యాటర్, కానీ జనాలకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎగ్జామినేషన్. చూద్దాం ఏమైద్దాం.